శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులరా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా 18 పర్వాలు గల ఈ మహాభారతంలో 11 పర్వాలు పూర్తి చేశాం. ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 179 అధ్యాయాలు పూర్తి చేశాం. ఈ రోజున 180వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. యుధిష్ఠిర ఉవాచ బాంధవాః కర్మ విత్తం వా ప్రజ్ఞావేహ పితామహ నరస్య కా ప్రతిష్ఠా స్యాత్ ఏతదృష్టో వదస్వ మే. ధర్మరాజు మళ్ళీ అడుగుతున్నాడు భీష్మ పితామహుల్ని. పితామహ, బాంధవులు, కర్మ, ధనం, బుద్ధి, వీటిలో మనిషి దేని మీద ఆధారపడాలి? భీష్మ ఉవాచ. భీష్మ వారు చెప్తున్నారు, ప్రజ్ఞా ప్రతిష్టా భూతానాం ప్రజ్ఞా లాభ పరోమత ప్రజ్ఞా నిశ్రేయసీ లోకే ప్రజ్ఞా స్వర్గోమత సతాం. ప్రాణులు ప్రధానంగా ఆశ్రయించవలసింది బుద్ధినే, అంటే ప్రజ్ఞనే. ఆ ప్రజ్ఞయే ఉత్తమ లాభం, అదే శ్రేయస్కరం. సజ్జనుల దృష్టిలో ప్రజ్ఞయే స్వర్గం. ప్రజ్ఞయా ప్రాపితార్థో హి బలిరైశ్వర్య సంక్షయే ప్రహ్లాదో నము చిన్మంకి తస్యాకిం విద్యతే పరం. ఐశ్వర్యం నశించినప్పుడు బలి చక్రవర్తి ప్రజ్ఞ వలనే మరలా దాన్ని పొందగలిగాడు. ప్రహ్లాదుడు, నముచి, మంకి కూడా ప్రజ్ఞ ద్వారానే ప్రయోజన సిద్ధిని పొందారు. దానికన్నా మిన్న ఏది కూడా లేదు. అత్రాప్యుదాహరంతీమం ఇతిహాసం పురాతనం ఇంద్రకాశ్యప సంవాదం తన్ని బోధ యుధిష్ఠిరా. ధర్మరాజా, ఈ విషయంలో కూడా ఇంద్రకాశ్యప సంవాద రూపమైన పురాతన ఇతిహాసాన్ని ఉదహరిస్తూ ఉంటారు. దాన్ని విను చెప్తాను. వైశ్య కశ్చిద్ ఋషిమతం కాశ్యపం సంసిత వ్రతం రథేన పాతయామాస శ్రీమాన్ తృప్తపస్వినం. ఒకనొక వైశ్యుడు ధనమదంతో వ్రతశీలుడు, తపస్వి, ఋషికుమారుడు అయిన కాశ్యపుడి రథం ఢీకొట్టి పడగొట్టాడు. ఆర్తహస పతితః క్రుద్ధః త్యక్త్వాత్మానమధాబ్రవీత్ మరిష్యామ్యధనస్యేహ జీవితార్థో న విద్యతే. ఆ కాశ్యపుడు ఆర్తుడై పడిపోయి కోపంతో ఆత్మహత్యకు సిద్ధపడి, నేను ప్రాణత్యాగం చేస్తున్నాను, ఎందుకంటే దరిద్రుడు ఈ లోకంలో బ్రతకడం దండగా అన్నాడు. తథా ముమూర్షుమాసీనాం ఆకూజంతం అచేతసం ఇంద్ర శృగాల రూపేణ బభాషేరుతమానస. ఆ విధంగా పలికి ఆ కాశ్యపుడు మరణింపగోరి మాట పలుకు లేకుండా నిలిచి నిశ్చేతనుడై ధనాన్ని గురించి ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఇంద్రుడు నక్క రూపంలో వచ్చి ఇలా అన్నాడు, మనుష్యయో నిమిచ్చంతి సర్వభూతాని సర్వశః మనుష్యత్వే చ విప్రత్వం సర్వయేవ అభినందతి. ప్రాణులన్నీ సర్వ విధాలా మనుష్య జన్మను కోరుతుంటాయి. మనుష్యుల్లో కూడా బ్రాహ్మణ జన్మను అందరూ అభినందిస్తూ ఉంటారు. మనుష్యో బ్రాహ్మణశ్చాపి శ్రోత్రియశ్చాపి కాశ్యప సుదుర్లభమవాస్యైతత్ నా దోషాన్మర్తుమర్హసి. ఓ
ఓ కాశ్యప, నువ్వు మనుషుడివి, అందులోనూ బ్రాహ్మణ పుడక పుట్టావు, పైగా వేదాలు చదువుకున్నవాడివి. ఇటువంటి ఉత్తమ స్థితిని పొంది కూడా ఏదో దోషాన్ని భావించి చావునెందుకు కోరుకుంటున్నావు? సర్వే లాభాసాభిమాన ఇది సత్యవతి శృతి, సంతోషణీయ రూపోసి లోభాజ్యతి వివన్యసే. సాంసారిక లాభాలన్నీ కూడాను అహంకార భూయిష్టాలే అన్న శృతి వచనం సత్యం. నీ రూపం నువ్వు ఆనందింపదగింది, కానీ లోభంతో దాన్ని తృణీకరిస్తున్నావు. అహో సిద్ధార్థతా తేషాం ఏషాం సంతీహ పాణయ, అతీన స్పృహే తేషాం ఏషాం సంతీహ పాణయ. ఆహా, చేతులు గలవారు ఎంత కృతార్థులు! 2 చేతులు గలవారిని చూచి వారిలాగానే నేను ఉండాలని ఎప్పుడు కోరుకుంటాను అంటున్నది నక్క. రేపు మనం 12వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు, సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు, సాయి కృష్ణార్పణమస్తు.